కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఎన్నో ఏళ్ల కలను ప్రధాని మోదీ సాకారం చేశారన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుందన్నారు. 2026లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుందన్నారు. వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలోనే వరంగల్కు ఎయిర్పోర్టు వస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है। कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस। दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री। बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये। हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है। इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है। अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है। दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे। काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है। यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है। क्योंकि ये बहुत ही इसका डिज़ाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए। ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिज़ाइन रहे जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन। सो आई एम वेरी हैप्पी दैट सो मच प्रोग्रेस इज देयर। సుమారు 40 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడు పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు. సుమారు మరి 3000 మంది డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ గా అనేక ఎంప్లాయ్మెంట్. మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తా ఉన్నారు. ఎంత తొందరగా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు చాలా మంది మోడీ గారు ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు. ఒకసారి కళ్ళున్నళ్ళు వచ్చి చూడాలి, చెవులున్న